హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సొలొమన్ గారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ యొక్క జర్నీ ఏ విధంగా బిగిన్ అయింది, ఇప్పుడు రైట్ నో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి ఈవెంట్స్ తట్టుకొని దాటుకొని ఈ రేంజ్కి వచ్చింది అనేది తెలుసుకుందాం సార్ మాటల్లో. హాయ్ సార్. నమస్తే అండి. సార్ బహుశా సెన్సెక్స్ ఆ జర్నీ చూస్తే హిస్టారికల్గా కానీ లాస్ట్ డేస్లో ఏం జరిగిందో ఎన్నో లాస్ట్ ఆఫ్ ఈవెంట్స్ని అది దాటుకుంటూ వచ్చింది. మేబీ గ్రోత్కి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చేమో, ఫైనాన్షియల్ గ్రోత్కి. ముఖ్యంగా 1970 చేంజెస్లో ఒక 100 పాయింట్స్ దగ్గర స్టార్ట్ అయిన మార్కెట్ అనేది రైట్ నౌ 79,000 చేంజ్ దగ్గర నడుస్తూ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ జర్నీలో ఎలాంటి ఈవెంట్స్ అనేవి జరగడం మొదలైంది, అండ్ అలాంటి ఈవెంట్స్ ఎలా దాటింది మన మార్కెట్ అనేది, ఇప్పుడు ఈ స్టేజ్కి ఎలా రాగలిగింది చెప్తారా? ఇప్పుడు చూడండి విరాట్ గారు, 1979లో BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ స్టార్ట్ అయింది. సెన్సెక్స్ అంటే టాప్ మోస్ట్ లిక్విడ్ కంపెనీస్ ఇన్ ఇండియా. టాప్ మోస్ట్ సెన్సెక్స్ స్టాక్స్ అంటే టాప్ మోస్ట్ స్టాక్స్ అనమాట. 100 పాయింట్లు ఈరోజు సుమారుగా 78,800, అంటే సుమారుగా 79,000. అంటే ఎవరైతే 79లో 100 రూపాయలు పెట్టారో ఈరోజు 79,000. ఎవరైతే 1,00,000 పెట్టారో ఈరోజు 7,90,00,000 అయింది. ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా ఎంతకాలం ఈ జర్నీ అంటే సుమారుగా 45 ఏళ్ళు. ఓకే, 45. అయితే విరాట్ గారు, ఇక్కడ ప్రజల నుంచి మనకు వచ్చేది ఏంటంటే 45 ఏళ్ళు అంటే లాంగ్ పీరియడ్. జీవితంలో ఎప్పుడు ఎంజాయ్ చేయాలి ఏమిటి అంటారు. అయితే మనం దీనికి ఏం చెప్తున్నామంటే, మనం 45 ఏళ్ళు లాంగ్ పీరియడ్, 90 నుంచి తీసుకుందాం సుమారుగా. అసలు 1990 అంటే ఒక 34 ఇయర్స్. 34 ఇయర్స్లో 90లో సెన్సెక్స్ 1000 పాయింట్లు. ఈరోజు 80,000 సుమారుగా. 79 అంటే 80,000. మొన్న ఒక 4-5 నెలల క్రితం వరకు 86,000కి కూడా వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. 80,000 అంటే ఎవరైతే 1990లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో, ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా ఈరోజు 80 లక్షలు, 80 రెట్లు పెరిగింది సెన్సెక్స్. 15% సుమారుగా అటు ఇటుగా CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. మరి ఎప్పుడు ఇలాగే పెరుగుతుందా విరాట్ గారు? ఉత్థాన పతనాలు అంటే సెన్సెక్స్ పెరగటానికి, మార్కెట్ పెరగటానికి అనుకూలించిన విషయాలు పడటానికి కొన్ని పరిణామాలు అవి మనం చూసుకుందాం. అంటే జనరల్గా ఏమిటి, అసలు భారతదేశ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటేనే ఇండియన్ ఎకానమీకి సూచిక, భారతదేశ ఆర్థిక వృద్ధికి సూచిక. టాప్ మోస్ట్ సెన్సెక్స్ అంటే టాప్ మోస్ట్ లిక్విడ్ స్టాక్స్. ఇంకా మిడ్ స్మాల్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి టాప్ మోస్ట్ 30. ఈ క్రమంలో అసలు ఏమి జర్నీ, ఏమేమి జరిగినాయి ఒక 20, అంటే మనకి గూగుల్లో చూసుకుంటే కూడా వస్తాయి ప్రజలకి. కాకపోతే మనం ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, మన ఐడ్రీమ్ ద్వారా ఆర్థిక జ్ఞానం, ఫినాన్షియల్ లిటరసీ ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏవి రైట్ అసెట్ క్లాసెస్. ఎంతోమంది ఎంతో చదివి కూడా ఫినాన్షియల్ లిటరసీ లేకపోవటం వల్ల పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా అప్పుల్లో ఉంటున్నారండి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అప్పుల్లో ఉన్నారు. ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ అవేర్నెస్. ఎసెట్, ఈ సెన్సెక్స్ ఈ యొక్క ఎసెట్ ఏ విధంగా వెల్త్ క్రియేట్ చేసింది చూస్తే, 1990 నుంచి 91 మధ్యలో సెన్సెక్స్ 1000 పాయింట్లు దాటింది. ఓకేనండి విరాట్ గారు. తర్వాత 91 సుమారుగా ఆ టైంలో, అంటే ఇక్కడ మనము గ్రాఫ్ పరంగా చూస్తున్నాము, ఒక 6 నెలలు అటు ఇటుగా అవ్వచ్చు. 91 ఆ టైంలో రాజీవ్ గాంధీ మర్డర్ అయింది. తర్వాత BOP క్రైసిస్. తర్వాత 92 ఆ టైంలో మన్మోహన్ సింగ్ అనౌన్సెస్ లిబరల్ బడ్జెట్ ఇండియన్ ఎకానమీ. మన్మోహన్ సింగ్ గారు మన యొక్క ఆర్థిక సంస్కరణలు, ఇప్పుడు PV నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు. అప్పుడు మనం PV నరసింహరావు గారు టైంలో మన యొక్క ఫారిన్ రిజర్వ్స్ తక్కువ ఉండి, మనం గోల్డ్ రిజర్వ్స్ తక్కువ ఉండి చాలా ఆర్థికంగా మనం ఇబ్బందులు ఉన్నాం. మన్మోహన్ సింగ్ గారు లిబరల్ బడ్జెట్ పాలసీ చేశారు. తర్వాత 91 to 93 మధ్యలో హర్షత్ మెహతా స్కామ్ వచ్చింది. 93లో బ్లాస్ట్, ముంబై బ్లాస్ట్. జనరల్గా ఏ దేశంలో బ్లాస్ట్లు జరిగితే మార్కెట్స్. 98 to 2001 మధ్యలో
పొరుగు దేశాలతో యుద్ధాలు వచ్చినాయి అనుకోండి, మార్కెట్స్ ఏమవుతాయి? పడుతుంది. పడతాయి. అంటే మనం ఎన్ని ఇన్సిడెంట్స్ చూసినా సెన్సెక్స్ ఎలా ముందుకెళ్ళిందని ప్రజలకు దాటుకుని తెలియజేయడం మళ్ళీ కోసమే పెరిగింది. మనం ఈ డేటా చెప్తున్నాం. 98 అంటే సుమారుగా 99 ఆ టైంలో కార్గిల్ వార్ మన వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ విన్స్, అటల్ బిహారీ వాజ్పేయి గారు గెలిచారు. తర్వాత కార్గిల్ వార్, ఓకేనా, యుద్ధంలో మనం పాకిస్తాన్ మీద గెలిచాం. ఆ, తర్వాత 2001కి ముందు టెక్నాలజీ బూమ్, అయినా కానీ సెన్సెక్స్ 5,000 క్రాస్ అయింది. 1000 నుంచి 2001 కల్లా 5,000 క్రాస్ అయింది. తర్వాత 2001 తర్వాత కేతన్ పరేఖ్ స్కామ్, గుజరాత్ ఎర్త్ క్వేక్, తర్వాత ఇండియన్ పార్లమెంట్ అండ్ యుఎస్ఏ అటాక్డ్ బై టెర్రరిస్ట్. మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. ఒక దేశ పార్లమెంట్ మీద అటాక్ జరిగితే మార్కెట్స్ ఎలా ఉంటాయి? నమ్మకం. దేశాన్ని నడిపించే వ్యక్తులకే రక్షణ లేదంటే ఎట్లుంటాయి? మళ్ళీ అమెరికా మీద కూడా టెర్రరిస్ట్ అటాక్స్ అయ్యాయి. ఇవన్నీ తట్టుకుంది మార్కెట్స్, ఓకేనా విరాట్ గారు. తర్వాత 2004 తర్వాత ఎన్డీఏ వాజ్పేయి గారు ఓడిపోయారు. 2004కి మళ్ళీ కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఈసారి ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత 2003 నుంచి వరుసగా 2006-07 వరకు కూడా మార్కెట్స్ పెరుగుతూనే ఉన్నాయి. తర్వాత అరౌండ్ 2006లో సెన్సెక్స్ క్రాసెస్ 10,000 పాయింట్స్. 2006లో 10,000 పాయింట్లు దాటింది. తర్వాత 2007 ఆ టైంలో సెన్సెక్స్ క్రాసెస్ 20,000 పాయింట్స్ గ్లోబల్ లిక్విడిటీ. తర్వాత 2008లో మళ్ళీ మీకు తెలిసిన విషయం ఏమైంది? గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ మళ్ళీ డౌన్ అయింది. అంటే మార్కెట్స్ ఎప్పుడు ఇలాగెళ్ళవు, ఇట్లాగే రావు. ప్రతి ఇన్సిడెంట్కి ఒక రీజన్తో పెరుగుతాయి. ఎకానమీ బాగున్నా, ఎంప్లాయ్మెంట్ బాగున్నా, మాన్సూన్స్ బాగున్నా, ఆర్థిక ప్రగతి బాగున్నా పెరుగుతాయి. ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినప్పుడు కరెక్షన్కి గురవుతాయి. కానీ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్, ఇండెక్స్లు దీర్ఘకాలంలో ముందుకెళ్తాయి. అంటిల్ అండ్ అన్లెస్ మ్యాక్రోస్ ప్రాబ్లం ఉంటే తప్ప. మ్యాక్రోస్ అంటే ఏంటి? మనకి ఇది ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, లేదంటే జీడిపి, లేదంటే ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేకపోయినా, లేదంటే గవర్నమెంట్ పాలసీస్ సరిగ్గా లేకపోయినా, గవర్నమెంట్ ఖర్చు పెట్టకపోయినా, రెవెన్యూ బాగాలేకపోయినా, ఎక్స్పెండిచర్ ఇట్లాంటివి ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా ఇండిసెస్ ముందుకెళ్తాయి. కానీ స్లోప్ వైజ్కి వెళ్ళవు. అయితే తర్వాత చూడండి, మళ్ళీ 2008 నుంచి 2011 మధ్యలో స్కామ్స్ వచ్చినాయి. కామన్వెల్త్ స్కామ్, టెలికామ్ స్కామ్, యూపీఏ గవర్నమెంట్లో అప్పుడు సుక్రామ్ అని టెలికామ్ స్కామ్స్ వచ్చినాయి విరాట్ గారు. ఆ స్కామ్స్ అప్పుడు మళ్ళీ మార్కెట్స్ డౌన్ అవుతాయి. తర్వాత మళ్ళీ 2009లో యూపీఏ విన్స్ సెకండ్ టైం. అయినా కానీ 2013 వరకు మళ్ళీ ఒడిదుడుకులు ఎదుర్కొంది. మళ్ళీ 13 తర్వాత 2014లో ఎన్డీఏ విన్స్, శ్రీ నరేంద్ర మోడీ బికమ్స్ పిఎం. అప్పుడు కూడా తర్వాత కూడా మళ్ళీ వెంటనే పెరగలేదు, కొంచెం దిద్దుబాటుకు గురైంది. డిమానిటైజేషన్ 2014 నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత డిమానిటైజేషన్. తర్వాత 2016 తర్వాత, ఇప్పుడు 14 తర్వాత మళ్ళీ కొంచెం దిద్దుబాటుకు గురై మళ్ళీ పైకి ఎదగటం పోయింది. 2016కి 30,000 క్రాస్ అయింది సెన్సెక్స్. క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఐఎల్ఎఫ్ఎస్కి స్కామ్ వచ్చింది, అప్పుడు కొంచెం డౌన్ అయింది. మళ్ళీ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు 2016-18 మధ్యలో, ఓకేనా విరాట్ గారు. 2019లో మళ్ళీ ఎన్డీఏ విన్స్ సెకండ్ టైం. తర్వాత అంతా బాగుందన్న టైంలో మళ్ళీ 2020కి కోవిడ్, మళ్ళీ ఎకానమీ స్లో డౌన్ అయింది. కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ వచ్చిందని తెలిసిన మరుక్షణం మళ్ళీ రైస్ అయింది. కోవిడ్ వ్యాక్సిన్ అప్రూవ్డ్, మళ్ళీ మార్కెట్స్ ముందుకెళ్ళినాయి. అరౌండ్ 2021లో సెన్సెక్స్ క్రాసెస్ 40,000. వావ్. తర్వాత 2021 తర్వాత మళ్ళీ సెన్సెక్స్ క్రాసెస్ 50,000. తర్వాత సెప్టెంబర్ 2022లో యూకే రెసిషన్, సెన్సెక్స్ డ్రాప్స్ బై ఓవర్ 1,000 పాయింట్స్. యూకే రెసిషన్ అంటే మన ప్రపంచానికి పెద్దన్న అమెరికా. మన యొక్క ప్రపంచ దేశాల ఎకానమీ అమెరికా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, లేదంటే మన ప్రపంచం మొత్తం కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎకానమీ ఒకటికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. కాబట్టి సో సెప్టెంబర్ 2022లో యూకే రెసిషన్, సో సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్ అయింది. మళ్ళీ
2022లో రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు 2700 పాయింట్స్ రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి అప్పుడే అనుకున్నారంటే ఆ యుద్ధం అక్కడతో ఆగదు, ప్రపంచ దేశాలు అంటే ఉక్రెయిన్కి సపోర్ట్ అమెరికా, యూరోప్ కంట్రీస్, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అని 2007 పాయింట్స్ అయింది. తర్వాత ఏమైంది, మళ్ళీ స్టేబుల్ అయింది. అలాగే 2023 ఆ టైంలో యూనియన్ బడ్జెట్ 2023 సెన్సెక్స్ సాయాన్ ఇనిషియల్ జంప్ ఆఫ్ 4000 పాయింట్స్ పోస్ట్ బడ్జెట్తో 1000 పాయింట్లు మళ్ళీ పెరిగింది. అలాగే 2024 మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ మనకి నరేంద్ర మోడీ గారు మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ 4390 పాయింట్స్ పెరిగింది. సో మనకి 80,000 వరకు వెళ్ళింది సెన్సెక్స్. డిసెంబర్ 2023లో పోస్ట్ కోవిడ్ రికవరీ సెన్సెక్స్ రైజ్ ఆఫ్ 14,500. కోవిడ్ తర్వాత 14,000 పాయింట్లు పెరిగింది సెన్సెక్స్. అంటే మనం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే విరాట్ గారు, మార్కెట్స్ అనేది గ్యాంబ్లింగ్ కాదు, స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అది. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి, మనకు ఒక నాలెడ్జ్ లేకుండా గుడ్డిగా చీకట్లో డబ్బులు ఇస్తే గ్యాంబ్లింగ్. సెన్సెక్స్ అంటే ఏమిటి, ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ లిక్విడ్ కంపెనీస్ యొక్క సమ్మేళనం సెన్సెక్స్. నిఫ్టీ అంటే ఏంటి, ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 50 కంపెనీస్ సమ్మేళనం నిఫ్టీ. సెన్సెక్స్ ఏమో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది, నిఫ్టీ ఏమో ఎన్ఎస్సి. సో మీరు ఆర్థిక జ్ఞానం లేకపోయినా, అంటే ఏ స్టాక్ మంచిది ఏ కంపెనీ మంచిది అని తెలియకపోయినా సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నారనుకోండి, ఇండెక్స్ ఫండ్, మీ డబ్బుల్ని టాప్ మోస్ట్ 30 కంపెనీస్లో పెడతారు. సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా, అని ఈవెంట్ వచ్చిన ప్రతిసారికి ఎంత పడిందో దానికి డబల్ ప్రైస్ పెరిగింది. ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా మన సెన్సెక్స్ ఆన్ యావరేజ్ 15% CAGRతో రిటర్న్ ఇస్తుంది. 15% అంటే ఏంటి, 100 రూపాయలు పెడితే 1 year తర్వాత 15 రూపాయలు జనరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి సంవత్సరం 15 రూపాయలు గ్యారంటీగా జనరేట్ చేస్తుందా, చెయ్యదు. ఒక సంవత్సరం నెగిటివ్ కూడా వస్తుంది. యావరేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం -15 వచ్చింది నెగిటివ్, నెక్స్ట్ ఇయర్ 30% అని చేసి యావరేజ్ చేస్తుంది. వరుసగా 2 ఏళ్ళు నెగిటివ్ వచ్చింది అనుకోండి 30%, ఆ థర్డ్ ఇయర్ జనరేట్ చేసి యావరేజ్గా ఎఫ్డీ కంటే ఎక్కువ రిటర్న్, ఎఫ్డీలో 6-7%, పోస్ట్ ఆఫీస్ కంటే ఎక్కువ రిటర్న్, ఎండోమెంట్ పాలసీస్ కంటే ఎక్కువ రిటర్న్ సెన్సెక్సే ఇస్తుంది. ఇంకా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇంకా రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, కానీ గ్యారంటీడ్ కాదు. అయితే రిస్క్ని అర్థం చేసుకుంటే ఏమిటంటే, మార్కెట్ అనేది ఒక ఎసెట్ క్లాస్. అసలు ఎప్పుడు కూడా మన విరాట్ గారు, మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే, మన ప్రజెన్స్ ఉండకూడదు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మనం ఒక కంపెనీలో ఎంప్లాయీస్ అనుకోండి, మనం పని చేస్తూనే డబ్బు వస్తుంది, మన ప్రజెన్స్ ఉండాలి. నేను ఒక వ్యాపారం పెట్టాను అనుకోండి, ఒక షాపు, ఒక సూపర్ మార్కెట్, నేను ఉంటేనే డబ్బు వస్తుంది. అక్కడ పని వాళ్ళని పెట్టినా కానీ నేను లేకపోయినా డబ్బు రావాలి, అది ఇన్వెస్ట్మెంట్. నేను లేకపోయినా అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే సపోజ్ స్టాక్స్ కొన్నారు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు పెట్టారు, మీరు లేకపోయినా మీకోసం ఆ కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేస్తారు, మీకోసం ఆ కంపెనీలో CEO పనిచేస్తాడు, మీకోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేస్తారు. అంతిమంగా కంపెనీకి లాభాలు వస్తాయి. ఇప్పుడు SBI బ్యాంకులో షేర్ కొన్నారు, SBI స్టాఫ్ అంతా షేర్ హోల్డర్స్ కోసం పనిచేస్తారు, వాళ్ళేమో జీతం కోసం పనిచేస్తారు, కానీ అంతిమంగా SBI బ్యాంక్ లాభం వస్తే షేర్ హోల్డర్స్ లాభం వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటంటే, నేను ఉండవసరంలా నాకు డబ్బును సమకూర్చి పెట్టాలి. డబ్బుని సమకూర్చి పెట్టాలంటే ఆర్థిక జ్ఞానం ముఖ్యం, ఫైనాన్షియల్ లిటరసీ ముఖ్యం. మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఫైనాన్షియల్ లిటరసీ ఇవ్వడానికి మనం ఐడ్రీమ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మీరు చెప్పిన ఈ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన విషయం, ఒక బౌన్స్ బ్యాక్ అనేది మన మార్కెట్స్ అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ మోర్ దెన్ ఈ FD, మోర్ దెన్ పోస్ట్ ఆఫీస్, మోర్ దెన్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా ఒక సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేయడం అయి ఉండొచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జనాల్ని ఎంతో ఉత్తీర్ణత వైపు తీసుకెళ్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా. సో దానికి సంబంధించి ఎన్నో వివరాలు మనకి ఎపిసోడ్స్ ద్వారా సొలొమన్ గారు అందించడం జరుగుతుంది. స్టిల్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే, మీ పర్సనల్ ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి ఫండ్స్ మీకు కావాలి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.